ఓం శ్రీ దుర్గా పరమేశ్వరాయ నమః. ఓం శ్రీ చాముండేశ్వరి దేవి నమః. ఓం శ్రీ వారాహి దేవి నమః. అందరికీ నమస్కారము. ఈ వీడియో శీఘ్ర స్ఖలన నివారణ కొరకు యంత్రము ఈ వీడియో చేయటం జరుగుతుంది. ఎవరికైనా ఈ సమస్యతో బాధపడుతున్నా, ఇబ్బంది పడుతున్నా, భార్యాభర్తలు దూరమై ఒకరితో ఒకరు ప్రేమ లేక ఇబ్బంది పడుతున్నా, నా భార్య నేను సుఖపెట్టలేకపోతున్నాను, నా భార్య నన్ను విడిచిపెట్టి వెళ్ళింది, ఒంటరిగా ఉన్నాను, ఏం చేయాలో తెలియని పరిస్థితి అని అడుగుతున్న వాళ్ళకి ఈ యంత్రము చాలా చక్కగా ఉపయోగపడుతుంది. చాలా ఈ యంత్రము భుజపత్రి లేదా వైట్ పేపర్ మీద ఈ విధంగా తయారు చేసుకొని 27 దినములు అంటే 27 రోజుల పాటు రోజు పూలు, గంధము, అక్షంతలు, చెంటు, అగరబత్తీలు, మంచి సువాసన గల వస్తువులతో పూజించి పూజ అయిన తర్వాత 1 నిమిషము ఈ యంత్రము వైపు దీక్షగా చూడండి, అంటే ప్రేమగా శ్రద్ధగా చూడండి. ఈ పూజలో అటుకులు నైవేద్యంగా ఉంచాలి. అటుకులను ఇతరులకు ఎవరికి కూడా ఇవ్వకూడదు. ఎవరైతే పూజ చేస్తారో, ఎవరికైతే ఈ శీఘ్ర స్ఖలన నివారణ పూజ చేస్తారో వాళ్ళు మాత్రమే దీన్ని అటుకులు నైవేద్యం ఉంచి పూజ అయిన తర్వాత తినాలి. ఇరవై 27 రోజులు అయిన తర్వాత ఈ యంత్రాన్ని మీరు ఫోటో కట్టించుకోండి. ఫ్రేమ్ కట్టించి మీ పడక గదిలో ఉంచండి. ఉంచి మీరు మరొక విషయం ఏంటంటే, ఈ యంత్రాన్ని మీరు ఎవరైతే 27 రోజులు పూజ చేసి మీ పూజ గదిలో లేదా మీ పడక గదిలో బెడ్రూమ్లో ఉంచుకుంటారో వాళ్ళకి గొడవలు జరగవు. ఒకరి మీద ఒకరికి ప్రేమలు ఉంటాయి. వాళ్ళు ఎంత దూరం ఉన్నా, ఎక్కడున్నా ఒక నమ్మకము, ఒకరి మీద ఒకరికి మంచి అభిప్రాయం ఉంటుంది. మనసు కూడా చంచల బుద్ధి అని అంటారు, అది కూడా మారిపోయి భర్త గురించి భార్య ఆలోచిస్తుంది, భార్య గురించి భర్త ఆలోచిస్తారు. ఈ యంత్రము మీరు ఫోటో కట్టించి ఇంట్లో పూజ గదిలో ఉంచుకున్నట్లయితే, మేము దీని గురించి పరీక్షించాము కూడా, చేసి ఇచ్చిన తర్వాత దీని గురించి రిజల్ట్ వచ్చింది. అందువల్ల మేము యంత్రాన్ని మేము బయటకు తీయటం జరిగింది. సంభోగ సమయం యందు ఆ యంత్రముపై దృష్టి పెట్టి చూడాలి. అందువలన శీఘ్ర స్ఖలనము తొలగి అధిక సమయము రతిలో పాల్గొనుట వలన స్త్రీలను మెప్పించుటకు చాలా ఎక్కువ ప్రభావం ఉంటుంది. అదేవిధంగా 27 రోజులు అయిన తర్వాత ఈ యంత్రాన్ని మీరు చూడాల్సిన అవసరం లేదు. యంత్రాన్ని మళ్ళీ శుద్ధి చేసి పూజ గదిలో ఉంచి రోజు 2 అగరబత్తీలు వెలిగించండి. అటుకులు నైవేద్యం ఉంచి అవి ఈ శీఘ్ర స్ఖలనంతో బాధపడుతున్న వాళ్ళు అటుకులు నైవేద్యంగా ఉంచింది దాన్ని రోజు తినండి. పక్కన వారికి ఎవరికి కూడా ఇవ్వకూడదు. ఈ ఉపవాసం చేయువారు ఎన్ని అటుకులు తినినా అంత మంచి యంత్రం. దీనికి మంత్రం ఉందా? లేదు. యంత్రమే మంత్రము, మంత్రమే యంత్రము.
మీరు ఎంత శ్రద్ధగా పూజ చేస్తారో 27 రోజులు అంత శ్రద్ధగా చూస్తారో యంత్రము వైపు మీకు అంత శ్రద్ధగా సిద్ధిస్తుంది. భార్య పైన ప్రేమ కలుగుతుంది, భర్త పైన భార్యకి ప్రేమ కలుగుతుంది. శీఘ్ర స్ఖలన, మా భార్యని సుఖపెట్టలేకపోతున్నాము, నా భార్య చాలా మంచిది, చాలా బాగుంటుంది, కానీ నేనే నా తరపు నుంచి మా భార్యకి న్యాయం చేయలేకపోతున్నాను అని బాధపడుతున్నారు. అది అందరికీ చెప్పాలంటే ఎవరు చెప్పరు, అది ఎవరికో చెప్పే వాళ్ళకి మాత్రమే చెప్తారు. మాలాంటి వాళ్ళకి వీళ్ళకి చెబితే మనకి ఏమన్నా సలహా ఇవ్వటం కానీ ఏమైనా సహాయం చేయటం కానీ జరిగిద్ది అని వాళ్ళకి తోసిద్ది, ఆలోచన వచ్చినప్పుడు చెప్తారు. అందరికీ చెప్పాలంటే చెప్పుకోలేరు, చెప్పుకుంటే వాళ్ళకే సిగ్గుచేటు. ఈ యంత్రము పూజ గదిలో 27 రోజులు అయిన తర్వాత పూజ గదిలో ఉంచండి. తర్వాత మీరు రోజు 2 అగరబత్తులు చూపించండి, అటుకులు నైవేద్యంగా ఉంచి దాన్ని మగ మనిషి తినాలి. ఒక 2 నెలలు 3 నెలలు అయిన తర్వాత మీరు ఎక్కడున్నా, భార్య అయినా భర్త అయినా, మీరు ఏ దేశంలో ఉన్నా, ఏ ఊరిలో ఉన్నా, మీ భార్య లేదా మీ భర్త మిమ్మల్ని విడిచి వేరే వైపు చూడాలన్నా చూడలేరు. భార్య అయినా భర్త అయినా ఒకరి మీద ఒకరికి మంచి అభిప్రాయం ఉంటుంది, ప్రేమ ఉంటుంది, అభిమానం ఉంటుంది, ఒకరి మీద ఒకరికి గౌరవం కలుగుతుంది. ఈ యంత్రానికి మంచి ఇవాళ శుక్రవారం రోజు వరలక్ష్మి పూజకు సంబంధించిన రోజు అయినా కూడా భార్యాభర్తల అన్ని సమస్యల కన్నా కూడా భార్యాభర్తల సమస్య చాలా పెద్దది. లక్షలు వేలు కోట్లు పెట్టి పెళ్ళిళ్ళు చేసుకుంటారు, కానీ ఒక్క చిన్న విషయం దగ్గర ఖర్చు పెట్టిన అవన్నీ 1000 కోట్లు 100,000 కోట్లు ఎటుపోతే లక్షలు ఎటుపోతే కూడా తెలియట్లేదు. ఇవన్నీ అనుభవించిన వాళ్ళకి మాత్రమే తెలిసిద్ది, ఆషామాషగా ఉండే వాళ్ళకి అర్థం కాదు. ఎంతోమంది ఉన్నారు, బయటికి రాలేని పరిస్థితుల్లో ఉన్న వాళ్ళు ఉన్నారు. దీన్ని ఉపయోగించండి. నేను మామూలుగా వీడియో కోసం నా కోసం చెప్పట్లేదు, ఉపయోగపడుతుంది. నన్ను అడిగిన వాళ్ళకి నేను ఒక మంచి వీడియో చేస్తాను. ఈ విషయంలో మీరేం బాధపడొద్దు, భయపడొద్దు, కొంచెం ఓర్పు పట్టండి, టైం ఇవ్వండి, నేను చేస్తాను అని నేను దీని గురించి 15 రోజుల నుంచి ఆలోచిస్తున్నాను. సరైన మార్గం చూపించాలి. నన్ను అడిగింది 2-3 ఇలాంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. 100 మందికి 20 మందికైనా మనం చేసే యంత్రము తంత్రము మంత్రము ఉపయోగపడి సంతోషంగా ఉన్నారంటే చాలు. అందరికీ ఉపయోగపడకపోయినా 20 మందికి ఉపయోగపడినా కూడా నాకు అది సంతోషమే. ఈ ప్రకారంగా మీరు ఉన్నది ఉన్నట్లుగానే చెప్పాడు. ఇందులో ఎటువంటిది దాపెరకం కానీ, దాచిపెట్టడం కానీ, దాయటం కానీ, మూసిపెట్టడం కానీ, ముచ్చిడటం కానీ ఏమీ లేదు. ఉన్నది ఉన్నట్టుగా క్లియర్గా చెప్పాను. క్లియర్గా చేసుకోండి. ఒక మంచి రోజు చూసి, లేదంటే మీ పుట్టినరోజు చూసుకోండి, లేదంటే మీ పేరులో వచ్చే మొదటి అక్షరము వలన లక్కీ వారము అంటే అదృష్ట వారము అని వస్తుంది. ఆ వారము మీరు చేసుకోండి. మీ పేరులో వచ్చే మొదటి అక్షరముతో అదృష్ట వారము, అదృష్ట రోజు ఆ రోజు మొదలుపెట్టి చేసుకోండి. లేదు అనుకుంటే మాకు ఫోన్ చేసినా కూడా మేమని చేసి పోస్టులో పంపించడం జరుగుతుంది. మేము ప్రకాశం జిల్లా రుద్రవరం లక్ష్మీపురం గ్రామంలో ఉన్నాము. ఎవరి కావాల్సిన వాళ్ళు చెప్పినా కూడా మేము చేసి పంపించడానికి సిద్ధంగా ఉన్నాము. లేదు మీకు అందుబాటులో ఉన్నారు అనుకుంటే ఇంకా మంచిది, మీకు రిస్క్ తగ్గుతుంది. ఇందులో ఎటువంటిది కూడా మార్పు అనేది లేదు. మంచిగా చెప్పాను, ఉన్నది ఉన్నట్లుగా చెప్పాను. దాని ప్రకారం కరెక్ట్గా చేసుకోండి. అందరూ బాగుంటారు.
దీన్ని బట్టి ఇంక మీకు రిజల్ట్ అయిన తర్వాత మీ పక్క వాళ్ళకి ఎవరికైనా ఇదే ప్రాబ్లం, మీ ఫ్రెండ్స్ ఎవరికైనా ప్రాబ్లం ఉంటే వాళ్ళకు కూడా మీకు రిజల్ట్ వచ్చిన తర్వాత వాళ్ళకి చెప్పించండి, నేను ఇట్లా చేసుకున్నాను, మీరు కూడా ఇట్లా చేసుకోండి అని. వాళ్ళు సంతోషపడతారు, వాళ్ళు నవ్వుతారు, మీరు నవ్వుతారు, అందరూ నవ్వుతారు. వాళ్ళు ఏడుస్తూ మీరు నవ్వారు అనుకో, వాళ్ళు మీరేమనుకోండి, మిమ్మల్ని చూసి పిచ్చోళ్ళు అంటే వీళ్ళు పిచ్చోడు అనుకుంటారు. అది అందరూ కలిసి నవ్వుకుంటే అది ఒక పండగలాగా ఉంటుంది. అందుకని మీకు రిజల్ట్ వచ్చిన తర్వాత పక్కన వాళ్ళకి కూడా దీని గురించి చెప్పండి, చెప్పి వాళ్ళకి చేయించండి. వాళ్ళ చేత వాళ్ళకు కూడా మీకు సహాయం చేసిన వాళ్ళు అవుతారు. కాబట్టి ఈ శ్రీ భద్రకాళిని సబ్స్క్రైబ్ చేసుకొని ఫ్రెండ్స్కి షేర్ చేయండి. పక్కన ఉన్న బెల్ సింబల్ని నొక్కండి. అక్కడ లైక్ బటన్ ఉంటుందో దాన్ని కూడా ప్రెస్ చేయండి. ఒక మంచి వీడియోతో, ఇంకా మంచి నలుగురికి ఉపయోగపడే విధంగా ఒక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. జై వారాహీదేవి.